హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుశీలాస్ క్రియేషన్స్. ముందుగా ఇప్పుడే స్నానం చూసే వాళ్ళైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. సో ఈరోజు నేను ఈవినింగ్ పూట టిఫిన్ కింద రోజు ఎత్తుకోవటమే దోశపిండి అయితే ఉంది. ఏం చేయాలి, అదే ఊతప్పం అదే ఇది అని పిజ్జా దోశ అయితే వేసేసుకున్నామండి రౌండ్గా. కొంతమందికి ఏమో ఇలా రౌండ్గా వేసాను ఇంట్లో వాళ్ళకి, కొంతమందికి ఇలా వేసి తర్వాత ముక్కలు చేసేసి స్లైసెస్ కింద చేసుకున్నాను. సో అయితే బాగా కుదిరిందండి, చాలా ఈజీ. ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం చేసేసుకోవచ్చు. దీనికోసం బయటకు వెళ్ళి ఏదో ఒకటి తినాలని ఆతృతున్న వాళ్ళు ఇలా ఇంట్లో ఉన్న వస్తువులతో ఎలా చేయాలి ఏంటి అనేది చూపించేస్తే వచ్చేయండి. ముందుగా టమాటాలు అయితే ఉడకబెట్టుకున్నాను పిజ్జా, ఎందుకంటే పిజ్జా దోశకి పిజ్జా పైన రాస్తారు కదండి అది కారము, దానికోసం అనమాట. సో టమాటాలు ఉడకబెట్టుకుని పైన అయితే తొక్క ఇలా తీసేసుకున్నాను, చల్లారి పెట్టుకున్నాను. ఈలోపు అయితే ఉల్లిపాయలు అలానే వెల్లుల్లిపాయలు కూడా కోసేసుకున్నాను అనమాట దీంట్లోకి సరిపడా. ఇదంతా ఏంటంటే కారం పైన రాయడానికి కారం ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఉల్లిపాయలు అలానే వెల్లుల్లిపాయలు లైట్గా కొద్దిగా ఆయిల్లో అయితే వేయించేసుకుంటున్నాను. మరీ ఎక్కువ కాదండి, మనకు కారం సరిపోదు. ఇంట్లో వాళ్ళు ఎంతమంది తింటారో చూసుకుని అంత కారం ప్రిపేర్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇలా కొంచెం వేగాక అలానే బాగా రోస్ట్ అవ్వకూడదు, ఈ మాత్రం వేగాలి. ఆ తర్వాత ఈ ఉడకబెట్టుకున్న టమాటాన్ని ముక్కలు చేసేసుకుని ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి. దీంట్లో అయితే ఇప్పుడు సరిపడ ఉప్పు సరిపడ కారము వేయాలన్నమాట. కారం నేను ఎక్కువ వేసుకోవట్లేదు, ఎందుకంటే ఇంట్లో బుడ్డపిల్ల ఉంది కదా తిందని చెప్పి దానికి కూడా కొంచెం అలవాటు చేద్దామని. ఎటువంటివి వేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నామండి, అందుకని చాలా హెల్దీగా కూడా ఒంటికి కూడా మంచిది, రుచికి రుచి ఉంటుంది. బయటకు వెళ్ళకుండా ఇంట్లో మనం తిన్నాను తృప్తి ఉంటుంది. కొంచెం పంచదార కూడా వేసాను. సో అలానే ఇప్పుడైతే టమాటా కచప్ కానీ టమాటా సాస్ కానీ ఉంటే ఇంట్లో ప్యాకెట్లు అయ్యే ఉంటూ ఉంటాయి కదా, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే కొంచెం వేసాను, ఎక్కువ వేయలేదు, చూసారు కదా ఆ మాత్రం వేసాను అనమాట. ఇదైతే బాగా వేగాకైతే నేను మిక్సీలో వేసేసుకున్నాను. దీనికోసం అయితే మనము అన్ని రకాలు అంటే ఏమేమి కోసించుకోవాలి, క్యాప్సికము, ఉల్లిపాయ, కార్న్, చీజ్, పన్నీరు, అలా మనం ఏమేమి కావాలో అవన్నీ అయితే కోసేసుకుని ఉంచుకోవాలి. అవన్నీ ఆల్మోస్ట్ ఇంట్లో ఉండేయాలండి, అందరికీ ఉంటాయి. సో ఇదైతే మిక్సీలో పట్టేసుకున్నాను చక్కగా, చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇవన్నీ అయితే ఇలా కోసుకున్నా అని చెప్పా కదా. అలానే ఉల్లిపాయ, క్యాప్సికము, కార్న్ కూడా ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి మాకు. సో అలానే చీజ్, ఆరిగమ్ కొంచెం ఇంట్లో అది కూడా ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుందండి. పన్నీర్ కొంచెం చిన్న ముక్కలు చేసుకున్నా అన్నీ కొంచెం కొంచెం అన్నీ ఇంట్లో కూడా పరిమాణం ఎందుకు తెప్పియటమని. ఇప్పుడైతే దోశపిండి అయితే ఉంది కదా, ఎంత మందం కావాలంటే అంత మందం వేసుకోవాలండి, ఎక్కువ మందం వేసుకోక్కర్లేదు. ఒకరికేమో మరీ మందం వద్దన్నారని కొంచెం ఈ విధంగా వేసేసాను. సో దీనిపైన అయితే ముందు ఇందాక చేసుకున్న కారం అయితే చక్కగా రాసేసుకున్నాను. తర్వాత అయితే చీజ్ బాల్స్ అని బయట అమ్ముతారండి, అవి తెచ్చేసుకున్నారు, లేదా ఇంట్లో ఉన్నదాన్ని తురిమినా పర్లేదండి. ఈ విధంగా అయితే చక్కగా వేసేసుకుని ఆ తర్వాత మనం కార్న్ వేసేసుకున్న, అలానే ఉల్లిపాయ, క్యాప్సికమ్ కూడా వేసేసుకున్నాను అన్నమాట. తర్వాత ఇష్టమైన వాళ్ళు పన్నీర్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇందాక వరిగా మా ఇన్న చూపించా కదా, అలా తినేటప్పుడు వేసుకోవచ్చు. వద్దు అనుకుంటే అవి కూడా వద్దు అనుకుంటే కావాల్సిన వాళ్ళు కారం జల్లుకోవచ్చు, లేకపోతే ఇట్లయితే వేసేసుకుని చక్కగా మూత పెడితే ఆ చీజ్ అనేది కరిగి చక్కగా దానికి అతుక్కుని బాగుంటుంది అనమాట. నేను ముందే ముక్కలు చేసుకున్నాను, మొత్తం కాలేక మనము ముక్కలు చేసుకోవడం కుదరదు అనమాట. ముందే ఈ విధంగా అయితే చక్కగా పార్టీషన్లా చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే చక్కగా మూత పెట్టేసుకుంటే బాగుంటుంది అనమాట. ఈ ముక్కలు ఇలా కోసుకుని కాలకు ముందే కోసుకుంటే హ్యాపీ అనమాట. అందుకే చిన్న చిన్న రౌండ్ కూడా వేసేసుకోవచ్చు అండి, మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. స్లైసెస్లా కావాలంటే స్లైసెస్, రౌండ్ కావాలంటే రౌండ్ అలా. సో ఇలా చేసేసుకుని నేనైతే ఇప్పుడు మూత పెట్టేశాను అనమాట. మనం అన్నీ రెడీగానే ఉంటాయి కాబట్టి చేయడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా స్పెషల్గా చేసి పెట్టచ్చు, బాగుంటుంది అనమాట. ఇంట్లో ఉంటాయి కదా అన్నీ అట్లా. ఇప్పుడైతే ఇవన్నీ కూడా తిప్పక్కర్లేదనమాట, చక్కగా కాలిపోయినాయి. ఆ ముక్కలను అయితే అలా తీసి ప్లేట్లో పెట్టేసుకుంటే అయిపోద్ది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇగో ఇలా ఈ విధంగా అయితే ముక్కలన్నీ మేము పలచగా వేసుకున్నాము. తనకి ఇలా కావాలని మా అమ్మాయికి అలా వేయించుకుంది, ఇంకొకళ్ళేమో మందంగా రౌండ్గా వేయించుకున్నారు. ఎలా కావాలంటే అలా. మధ్యలో ఒక ముక్క విరిగిపోయింది కూడా, అంత పలచగా వేస్తే అలానే విరిగిద్ది అనమాట. బట్ మొత్తం మీద అయితే వేసినంతసేపు మంచి స్మెల్ వస్తూనే ఉందండి. యమ్మీ పిజ్జా దోశ రెడీ అయిపోయిందండి. మీకు కూడా కావాలంటే నచ్చితే లైక్ చేయండి, ఇంట్లోనే మీరే కావాలంటే ఇలా చేసుకోవచ్చు. షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్ అండి.